పూడి తిరుపతిరావు గారు, ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఉద్దానంలో ముఖ్యమంత్రి జగన్ గారు తీసుకొచ్చినటువంటి 2 అద్భుతమైన కార్యక్రమాలు, వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? తిరుపతిరావు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి వీడియో చూపించరా? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సార్. ఒకసారి అందరికీ నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్, క్లియర్గా ఉంది సార్. రైట్. ప్రత్యేకించి మా అక్క కృపారాణి గారికి, అలాగే విజయబాబు గారికి, సాక్షి ప్రేక్షకులకి అందరికి శుభ సాయంత్రం. నాకు చెప్పరా? మీ అక్క గారికి చెప్పారు, విజయబాబు గారికి చెప్పారు. మీకు అందరికీ నమస్కారం ఈశ్వర్ గారు. మీతోనే ప్రారంభం అయింది. ఓకే ఓకే. అయితే ఉద్దానం, ఉద్యానవనం, అద్దోనం. అద్దోనం అనేది మా భాష. ఇక్కడ మా సోదరి అర్థమవుతుంది అద్దోనం అనేది. అద్దోనం అనేసి అంటే ఉత్తరాంధ్రలో అధ్వాన్నం అనే పదానికి పర్యాయ పదం అద్దోనం. అంటే ఒకప్పుడు ఉద్యానవనం అది ఉద్దానంగా మారింది. ఉద్దానం అనేసి అంటే ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి ప్రాంతంగా మారి, తర్వాత ఏదైతే ఈ కిడ్నీ మహమ్మారి, దీని తాలూకా మూలాలు మీరు చెప్పారు కొంతవరకు. కొన్ని నేను కూడా మీతోని ప్రేక్షకులతోని షేర్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఇది ఈ మహమ్మారి బయటపడి 2003లో మొదటిసారిగా దీన్ని బయటపడడం జరిగింది. ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది. వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నది. దీనికి సంబంధించి అక్కడ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఈ రోగంతో ఎక్కువ మంది బారిన పడుతున్నారు అన్నటువంటి సందర్భంలో మేము ఏదైతే ఇవాళ మిజోరాం గవర్నర్ గా ఉన్నటువంటి డాక్టర్ హరిబాబు గారు మా ప్రాంతంలో ముఖ్య నాయకులు, ఆ రోజు శాసనసభాపక్ష నాయకులుగా ఉన్నారు 2003లో. వారి ఆదేశానుసారం మేము ఒక కమిటీ వెళ్ళటం జరిగింది ఉద్దానం ప్రాంతానికి. వెళ్ళి పరిశీలన చేసి తర్వాత మీరు చెప్పినటువంటి జన సైనికుడైతేనేమి, లేకపోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇవన్నీ తర్వాత అండి సబ్సిక్వెంట్ గా. ఫస్ట్ 2003లో భారతీయ జనతా పార్టీ ఇష్యూని టేకప్ చేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించిన తర్వాత డాక్టర్ హరిబాబు గారి సూచనల మేరకు మేము ఒక కమిటీ వెళ్ళి ప్రతి గ్రామాన్ని కూడా పరిశీలన చేసి, మాతో పాటు కొంతమంది ఎక్స్పర్ట్, అంటే నేను చెప్పేది రీసెర్చ్ స్టూడెంట్స్ అండి. ఎక్స్పర్ట్స్ అనేసి అంటే వాళ్ళ డాక్టర్స్ గా ఎక్స్పర్ట్ కాదు, రీసెర్చ్ స్టూడెంట్స్ ని కూడా మేము తీసుకుపోయి వాళ్ళ తాలూకా ఆలోచన మేరకు అక్కడ ఒక సర్వే చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి అక్కడ ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. తర్వాత మళ్ళీ మా సోదరి 2009 ఎన్నికల్లో పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత తను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ తాలూకా ఈ చర్యల మీద ఊపందుకున్నటువంటి సందర్భాన్ని నేను రిపోర్ట్ చేస్తున్నా. అంటే ఆనాటి నుండి దాదాపు 2 దశాబ్దాల క్రిందట ఇది ఒక మహమ్మారి అన్నటువంటి ఆలోచన గుర్తించబడిందని చెప్తూ ఇవాళ వచ్చినటువంటి సందర్భంలో కూడా డెఫినెట్ గా నేను ఉద్దానం ప్రాంత ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఈ హాస్పిటల్ అయితేనేమి, లేకపోతే ఈ మంచినీటి పథకం అయితేనేమి ఇవాళ ప్రారంభం అవటం, దీని ద్వారా వాళ్ళకి శాశ్వత పరిష్కారం. ఇప్పుడు 2 దశాబ్దాలుగా ఏది చేసినా సరే తక్షణము తాత్కాలిక పరిష్కారాలే దొరికే తప్పితే ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పుడు కూడా శాశ్వత పరిష్కారం దొరికినట్టు కాదు. ఒక అడుగు పడింది. ఇది ఒక అడుగు పడింది. ఇది ఒక ప్రత్యామ్నాయమా లేకపోతే ఇది ఫైనల్ అనేది ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉంది. కాబట్టి ఇవాళ ఈ స్థాయికి రావడం అనేది కూడా అభినందించదగినటువంటి విషయం. ఆ ప్రాంత ప్రజలకి మీ ద్వారా మరొకసారి నీటి ద్వారానే ఈ నీటిలో ఉన్నటువంటి ఆ కారకాలు ఏంటో తెలియదు కానీ కొన్ని పరిశోధనలు ఒక్కొక్క పరిశోధన ఒక్కొక్క రకంగా చెబుతోంది. సో వారికి రక్షిత మంచినీరు అనేది ఎంత అవసరం? డెఫినెట్ గా ఇది వాటర్ బేస్డ్ అనేది మాత్రం ఐడెంటిఫై అయ్యింది. బట్ వాటర్ లో దేని కంటెంట్ వల్ల అనేది మాత్రం టిల్ టుడే ఇవాళ వరకు కూడా ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. ప్రధానమైనటువంటిది అయితే వాటర్ కంటామినేషన్ అనేది, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ తాలూకా క్వాలిటీ మీద ఆధారపడినటువంటి
పరిస్థితి అనేది మాత్రం ఐడెంటిఫై అయింది. ఇది దశాబ్దం కిందటే జరిగిందండి. ఉమ్, అయితే ఇక్కడ నేను ఈశ్వర్ గారు ఏదైతే ఈ కిడ్నీ పరిశోధనా సెంటర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉందో అది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఇక్కడ గమనించాల్సిందిగా కోరుతున్నా. ఓకే. రెండో విషయం, ఏదైతే ఇవాళ ఈ 772 కోట్లకు సంబంధించి మంచినీటి పథకం ఏదైతే వంశధార రిజర్వాయర్, కిర్యమండలం రిజర్వాయర్ దగ్గర నుండి లిఫ్ట్ చేసి బెండికొండ మీద శుద్ధి చేసి ఆ తర్వాత సబ్జెక్టివ్ కరెక్షన్ 21, 22 మండలాలకి వాటికి మంచినీరు అందించి ఇది జల్ జీవన్ మిషన్ నిధులు కూడా దీంట్లో దాదాపు 60 to 65% జల్ జీవన్ మిషన్ నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చినటువంటి విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రస్తావిస్తున్నా. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది అటు కేంద్ర ప్రభుత్వం అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేసింది, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మా జిల్లాకు సంబంధించి పెద్దలు విజయబాబు గారు చెప్పారు, ఇదైతే సమస్య అనేది జిల్లాకి పరిమితమైన, బట్ దీనికి ప్రాచుర్యం అయితే మాత్రం అంతర్జాతీయంగా వచ్చినటువంటి సందర్భాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఉద్దానము ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉంటాయి సార్? అక్కడ అంతా పేదవాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళ రోజు సంపాదన ఎంత? ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి వాళ్ళు చేసే ప్రయాణం చేసేటటువంటి ఖర్చులు ఎంత, హాస్పిటల్కి అయ్యే ఖర్చులు ఎంత, మందుల ఖర్చులు ఎంత, డయాలసిస్ ఖర్చులు ఎంత? ఆ పేదవాడు మరింత పేదరికంలోకి కూరుకుపోయి ఆఖరికి ఒక మాట విన్నాను సార్ నేను, ఇది కరెక్టే కాదని ఆ ప్రాంతవాసిగా మీరే చెప్పాలి, ఎంతకాలం బ్రతుకుతాం ఇంకా హాస్పిటల్కి వెళ్ళేది లేదు అనేటటువంటి నైరాశ్యంలో ఒక టైంలో వాళ్ళు పూర్తిగా కూరుకుపోయారు అనేది. డెఫినెట్ గా ఈశ్వర్ గారు, వర్తమానం అయితే మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే సాక్షాత్కరించారో అది వర్తమానం 100% ట్రూ. కానీ ఈశ్వర్ గారు, ఇవాళ్ల పరిస్థితి అది నేను ఇందాక ప్రస్తావించాను, అది ఉత్థానం, ఉద్యానవనం. అవును, ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందండి. అక్కడ పేదవాళ్ళు కాదు, మా జిల్లాలో ఈ వంశధార ప్రాజెక్టు లేనటువంటి సందర్భంలో మా బాల్యంలో ఉద్దానం మాత్రమే, అంటే 3 ప్రాంతాలుగా ఉంటుంది శ్రీకాకుళం జిల్లా భౌగోళికంగా. అల్లపు ప్రాంతం ఒకటి, ఏదైతే వంశధార దేశవాళీ కాలువల ద్వారా ఇరిగేట్ అయ్యే ప్రాంతం కొంత మాటు తీసేస్తే మిగతాదంతా మెరగ్గానే ఉండేది, మెరక ప్రాంతం. అదే సందర్భంలో ఉత్తానం ఆ రోజు నేను చెప్పేది ఒక 50 సంవత్సరాల కిందట నా పూర్వీకులు కూడా అదే ప్రాంతం నుండి మైగ్రేట్ అయ్యి ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళం. కాబట్టి మాకు సమగ్రమైనటువంటి ఆలోచన, అవగాహన ఉంది ఆ ప్రాంతం మీద. ఇవాళ మీరు అన్నటువంటిది 100% కరెక్ట్. ఒకప్పుడు అక్కడ పేదవాడు అనేసంటే ఈజీగా బ్రతకగలిగినటువంటి పరిస్థితి ఉండేది. రైతు అనేసంటే ఇవాళ ఉన్నటువంటి రైతాంగ సమస్యలు వాళ్ళకి ఏమి తెలియవు అన్నాడు. సుభిక్షంగా బ్రతికినటువంటి రైతాంగం ఉండేది. బట్ ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి, ఈ కిడ్నీ మహమ్మారి అవ్వచ్చు, లేకపోయినట్టయితే అక్కడ ఏదైతే సమాజంలో జరిగినటువంటి కొన్ని మార్పుల నేపథ్యం. ఇంకొక విషయం కూడానండి, వారి కల్చర్ కూడా అక్కడ డిఫరెంట్ అండి. ఆ కల్చర్ కూడా మన ఆంధ్రాకి సంబంధం ఉండదు. అలా అని చెప్పేసి పూర్తి ఒరిస్సా కల్చర్ ఉండదు. ఆ ప్రాంతానికే పరిమితమైనటువంటి ఒక మంచి కల్చర్ ఉంటుంది అక్కడ. సో అది ఉద్దానం తాలూకా గొప్పతనం. అయితే ఇవాళ రాను జరిగినటువంటి కొన్ని మార్పులు, ఇటు భౌగోళికంగా అయితేనే మీకు తెలియదేమీ కాదు, గతంలో ఆ ప్రాంతంలో ఏదైతే వీళ్ళ ప్రాంతంలో వచ్చినటువంటి సోంపేట థర్మల్ ప్లాంట్ ఇష్యూకి సంబంధించి కూడా ఆ ప్రాంతం చాలా వరకు నష్టపోయినటువంటి సందర్భం ఉంది. అలాగే రకరకాలైనటువంటి కారణాలతో ఇవాళ ఉద్దానం కాస్త అధ్వానం అయిపోయి అధ్వానం అయింది తప్పిస్తే, మీరు అన్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కరెక్టే. కానీ గతం ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి ఉద్యానవనం అది. కానీ పిట్టల్లా మనుషులు రాలిపోతూ ఉంటే కిడ్నీ వ్యాధితో 2 దశాబ్దాల్లోనే 20,000 మంది, 15,000 నుంచి 20,000 మంది అనేది కొన్ని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది సార్. ఇంకొకటి నా సబ్మిషన్ ఈశ్వర్ గారు మీరు ప్రస్తావించారు, క్షమించాలి. మీరు చంద్రబాబు నాయుడు గారి సమయంలో వారు తీసుకున్నటువంటి తాత్కాలిక చర్యల్ని ఆ రోజు మేము గవర్నమెంట్ లో కలిసి ఉన్నప్పుడు కూడా మేము వ్యతిరేకించాము. ఇవి ఫైనల్ కాదు, ఈ మహమ్మారితో బాధపడుతున్నటువంటి ఉద్దానం ప్రాంతాన్ని ఆదుకోవడానికి ఈ చర్యలు సరైనవి కాదు, శాశ్వత చర్యలు కావాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడింది భారతీయ జనతా పార్టీగా మేమే, ఈశ్వర్ గారు. అది కూడా నేను చెప్తున్నా. ఓకే, ఆయన తీసుకొచ్చినటువంటి 2,500 రూపాయలు ఇచ్చారంట. మరి 2 రూపాయలకే లీటర్లు ఏదో 20 లీటర్ల వాటర్ ఇచ్చారట. మరి అది సరిపోతుందా? ఈ విధంగా ఈ రోజు ఏం చేసింది ఈ ప్రభుత్వం, జగన్ ఏం చేశారని వార్త రాశారు సార్ ఒక పేపర్లో.
మరి 2 రూపాయలకి 20 లీటర్ల మంచినీరు ఇచ్చేస్తే, స్వచ్ఛమైన నీరు ఇచ్చేస్తే వారి జీవితాలు బాగుపడిపోతాయా? అంటే నేను అదే చెప్తున్నా కదా, నేను చేసింది నాకు కరెక్ట్, మ్మ్. మీకు కరెక్ట్ గా ఉండాలనే పరిస్థితి నాకు లేదు కదా. అలా అనుకునేటప్పుడు ఏదైనా ఉంటుంది. రైట్.